మామ మనము జావా స్క్రిప్ట్‌లో ఫస్ట్ అసెస్‌మెంట్ చేయడానికి వచ్చేసాం మామ. ఓకేనా? ఇది బిగినింగ్‌ది కాబట్టి నువ్వు ఎక్స్‌ప్లనేషన్ ముందిచ్చిన వీడియో చూడకుండా ఇది ప్రాక్టీస్ చేస్తే మాత్రం వర్కౌట్ అవ్వదు మామ. నువ్వది చూసి దానిలో ఇంటర్వ్యూ క్వెషన్స్ నేర్చుకొని ఈ వీడియో చూడు మామ. అప్పుడు నీకు క్లారిటీ ఉంటది. ఓకేనా మామ? అయితే ఈ అసెస్‌మెంట్‌లో మనం ఏం చేద్దాము అనంటే జనరల్‌గా జావా స్క్రిప్ట్ ఎలా రన్ అవుతది అనేది మీకు చూపిస్తా మామ. ఓకేనా? ఇక్కడ నేను ఒక హెచ్‌టీఎంఎల్ పేజ్ తీసుకున్నా మామ. ఓకేనా? నువ్వు ఈ కోడ్ కొత్త కాపీ పేస్ట్ చేసి మామ నీకు వర్కౌట్ అవుతది. సేమ్ టు సేమ్. ఓకేనా? ఇక్కడ నువ్వు స్క్రిప్ట్ అని రాసావు కదా మామ. ఆ స్క్రిప్ట్ అనేది జావా స్క్రిప్ట్ రాయడానికి యూజ్ చేస్తాం మామ ట్యాగ్. ఓకేనా? దాని లోపల మనం రాసే జావా స్క్రిప్ట్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతది మామ. ఓకేనా? నువ్వు వేరే ఎక్కడో రాస్తే జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. జావా స్క్రిప్ట్ రన్ అవ్వాలి అనంటే దాన్ని స్క్రిప్ట్ ట్యాగ్ లోకెళ్ళే రాయాలి మామ. అది గుర్తుపెట్టుకో. ఓకేనా? ఇంకా ఇక్కడ నేను చూస్తే స్క్రిప్ట్ ట్యాగ్‌లో నేనేమని ఇచ్చామమ్మ, అలర్ట్ ఆఫ్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి, బ్రాకెట్స్ మధ్యలో డబుల్ కోట్స్ పెట్టి, హలో జావా స్క్రిప్ట్ అని ఇచ్చాను మామ. దీని మీనింగ్ ఏం చేస్తదంటే మామ, మన బ్రౌజర్‌లో ఒక అలర్ట్ వస్తది మామ పైన మధ్యలో. చూడు మామ, నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా పెట్టాను. అలాంటి అలర్ట్ వస్తది మామ. ఓకేనా? దీనికోసము మనము ఈ కోడ్ యూజ్ చేస్తాం మామ. ఓకేనా? నాకు తెలిసి జావా స్క్రిప్ట్ ఎలా రాయాలి, ఎక్కడ రాయాలి, ఈ అలర్ట్ ఫంక్షన్‌ని వాడడం వల్ల ఏమవుతది అని అర్థమవుతుంది కదా మామ నీకు. ఓకేనా? మామ మనం సెకండ్ అసెస్మెంట్‌కి వచ్చాము. ఈ సెకండ్ అసెస్మెంట్‌లో మనం ఏం చేద్దాము అనంటే, ఒక బటన్ పెడతాను మామ. ఆ బటన్‌ని క్లిక్ చేస్తే నీకొక మెసేజ్ యూఐలో చూపించేటట్టుగా మనం ఈ అసెస్మెంట్ చేద్దాం మామ. ఓకేనా? ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నేను కోడ్ పెట్టాను మామ ఆల్రెడీ. ఓకేనా? మీకు తెలుసు జావా స్క్రిప్ట్ అనేది స్క్రిప్ట్ ట్యాగ్ లోపలనే రాయాలి అని చెప్పి. ఇక్కడ చూస్తే మామ స్క్రిప్ట్ ట్యాగ్ లోపల నేను ఒక జావా స్క్రిప్ట్ ఫంక్షన్ రాశాను. ఓకేనా? ఫంక్షన్ స్పేస్ ఇచ్చి ఫంక్షన్ నేమ్ రాసి బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ చేసి దాని కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి మధ్యలో ఏది రాస్తావో ఆ ఫంక్షన్ లో అది ఉంటుంది మామ. ఓకేనా? నువ్వు ఇంకా నీకు మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉంటే జనరల్ మనం ఫంక్షన్స్ అనేటివి యూజ్ చేస్తాం మామ. ఓకేనా? ఇక్కడ బటన్ చూడు మామ, బటన్ కి ఆన్ క్లిక్ లో నేను ఆ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నా చూడు మామ. ఓకేనా? ఇప్పుడు నేను ఆ బటన్ క్లిక్ చేసి చూపిస్తున్నా మామ. బటన్ క్లిక్ చేయగానే నాకు బటన్ క్లిక్డ్ అని ఒక మెసేజ్ కనిపిస్తుంది కదా మామ. చూసావా మామ, ఇది ఎలా ఇంటరాక్టివ్ గా పనిచేస్తుందో. దీన్ని ఇంటరాక్టివిటీ అంటారు మామ. ఓకేనా? ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తున్నావో నువ్వు ఒక మెసేజ్ చూపిస్తున్నావు. ఓకేనా? నువ్వు బటన్ క్లిక్ చేయడం ఒక యాక్షన్ అయితే దాన్ని జావా స్క్రిప్ట్ ఆ ఫంక్షన్ ని థింక్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మనకి అవుట్కమ్ యాక్షన్ లాగా ఏమిస్తుంది, అలా మెసేజ్ ని చూపిస్తుంది మామ. అర్థమైంది కదా మామ నీకు? నాకు తెలిసి జావా స్క్రిప్ట్ ఎలా బటన్ ని క్లిక్ చేసినప్పుడు ఎలా ఇన్వోక్ చేస్తున్నో అర్థమైంది అనుకుంటున్నా.